47లో మనకి స్వతంత్రం వచ్చింది. వచ్చే ఏడాదికి 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో చేసిన ఏకైక తప్పేంటంటే, పుస్తకాలు రాసేటటువంటి పనిని అప్పుడున్నటువంటి ముస్లిం విద్యాశాఖ మంత్రికివ్వడం. అలాగే ఆ రాసే పనిని ఆయన ఎవరైతే కమ్యూనిస్టుల చేతికివ్వడం. దాంతో ఏదైనా భారతదేశం మీద దండయాత్రలు చేసిన ముస్లిం రాజుల గురించి రాస్తే, హిందువులకి, ముస్లింలకి మధ్య భవిష్యత్తులో స్పర్ధలొస్తాయని, ముస్లిం రాజులు చేసిన అరాచకాలు, అకృత్యాలని ప్రచారంలోకి రానీయకుండా, వాళ్ళు చాలా గొప్ప రాజులని, హిందూ రాజులే స్వార్థపరులని, ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకునేటటువంటి క్రమంలో వాళ్ళకి అవకాశం ఇచ్చారన్న కోణంలో రాసి, హిందుత్వవాదుల్ని, హిందూ రాజుల్ని దుర్మార్గులుగా, దొంగలుగా చూపించినటువంటి చరిత్ర ఆనాటి నుంచి రాసుకొచ్చారు. అదే చదువుకుని పెరిగాం. ఈ కర్మ ఎట్లాంటిదంటే, స్వతంత్రం వచ్చిన నాడు జరిగినటువంటి పరిణామమైనటువంటి కాశ్మీర్‌ని ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ వస్తున్నప్పుడు, దాన్ని భారతదేశంలో కలపడానికి ఆ రాజే సిద్ధపడ్డ రోజున, ఆ రాజు చేత ఆ మాట ఒప్పించింది శ్యామాప్రసాద్ ముఖర్జీ. బట్ అతను అంగీకరించిన ఐక్యరాజ్య సమితికి లేఖ రాసి కలుపుకోకుండా కూర్చున్నటువంటి వాడు జవహర్లాల్ నెహ్రూ. 2 రోజుల్లోపు 70% భూభాగాన్ని పాకిస్తాన్ గిరిజనుల పేరుతో ఆక్రమిస్తే, అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్‌ని అడిగితే, ఏదో ఒకటి చెయ్యాలి అక్కడంటే, అప్పటికే మంచుతో కూరుకుపోయి ఉన్నటువంటి అక్కడ పోర్ట్‌కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్‌ని క్లియర్ చేస్తే, మన సైన్యం అక్కడ దిగి ఆ పైన పాకిస్తానీ వాళ్ళ పీచమణచి ఆ మిగతా 30% భూభాగాన్నన్నా కాపాడింది. ఆ రోజున రాజా హరిసింగ్‌ని ఒప్పించినటువంటి వారు శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఆయన రాజా హరిసింగ్ ఆ తర్వాత భారతదేశంలోనే చనిపోయారు. బట్ మన చరిత్ర రాయలేదు, మన పాఠ్య పుస్తకాల్లోనూ రాయలేదు. శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క ఆ గొప్పతనాన్ని రాయలేదు. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అస్సాం కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఈ రోజున భారత్‌లో భాగమైనయి అంటే, శ్యామాప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ లీడర్లతో కూడా పోరాడి వాటిని ఆపిన వ్యక్తి. ఎందుకంటే మొన్ననే స్వతంత్ర దినం జరిగింది. ఆగస్టులో కాకుండా మొన్న ఏది వీళ్ళకి సంబంధించి బెంగాల్‌ది. ఎందుకంటే మొదట పాకిస్తాన్‌లో భాగం అనుకున్నారు వాళ్ళు. అలా కాదని చెప్పి వాళ్ళని ఒప్పించినటువంటి దానికి చాలా రోజులు పట్టింది. దాదాపు 7, 8 నెలలు, 9 నెలల తర్వాతన వాళ్ళందరూ కూడా భారత్‌లో కలసి. ఇవన్నీ శ్యామాప్రసాద్ ముఖర్జీ వల్లే సాధ్యమైంది. అస్సాంలో కూడా అది అదంతా ఒకటే పార్టీ కింద ఉండేదన్నమాట. దాని గురించి ఇప్పుడు అమిత్ షా ఎక్స్‌ప్లెయిన్ చేసుకొచ్చారు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి సంబంధించినటువంటి కార్యక్రమం సందర్భంగా.